కేసినేని ట్రావెల్స్ మూతపడడంపై నాని, చిన్ని, బోండా ఉమా మధ్య డైలాగ్ వార్ నడిచింది. ట్రావెల్స్ మూతపడడానికి నారా లోకేష్ కారణమని కేసినేని నాని ఆరోపించారు. అయితే లోకేష్కు దీనికి సంబంధం లేదని, అంతకుముందే దివాలా తీసిందని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ఒక్క పర్మిట్పై 3 బస్సులు తిప్పి నిబంధనలు ఉల్లంఘించడంతోనే అప్పటి అధికారులు చర్యలు తీసుకున్నారని, లోకేష్కు సంబంధం లేదన్నారు బోండా ఉమా. ఆ రోజు ఏదైతే లోకేష్ ఉన్నాడో వాళ్ళిద్దరూ పనిన కుట్రది. ఆ కుట్రలో భాగంగా ఈరోజు ఒక ఏదైతే ఒక సేఫెస్ట్ ప్యాసింజర్ బ్రాండ్ ఇన్ ది కంట్రీ, అట్లాగే ఒక కంఫర్టబుల్ బ్రాండ్ కానీ ఒక రిలయబుల్ బ్రాండ్ కానీ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్లో అటువంటి సంస్థ మూతపడిందంటే దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సింది లోకేష్, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ అనేటువంటి వ్యక్తి. అతనికి ఎందుకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అదేంటంటే మీరు ఇన్ఫ్యాక్ట్ తీసుకోవాలంటే సుజనా చౌదరి గారు బయటికి వెళ్ళడానికి కూడా టీడీపీలోంచి నారా లోకేషే కారణం. ఓకే, దాంట్లో ఎటువంటి శాఖ ఆయన ఈ రోజు ఒప్పుకోపోవచ్చు, ఎందుకంటే అలయన్స్లో ఉన్నారు కాబట్టి. ఖచ్చితంగా నారా లోకేషే కారణం. నారా లోకేష్ నన్నే కాదు, సుజనా చౌదరి గారినే కాదు, చాలామంది స్ట్రాంగ్ లీడర్స్ పెరగటం వల్ల లేకపోతే ప్రజల్లో అభిమానం సంపాదించుకోవడం అతనికి ఇష్టం ఉండదు. ఏమన్నా కేసినేని ట్రావెల్స్ కొన్నాడా, బస్సులు ఏమన్నా కొన్నాడా? అసలు లోకేష్ అని ఆయన అప్పుడు మంత్రి, ఏదో అన్ని అబద్ధాలు చెప్పడం ఈ వ్యక్తికి అలవాటు. బ్యాలెన్స్ షీట్ చూడండి, అప్పటికి ఎన్ని అప్పులైనవి, ఫైనాన్షియల్ ఎంత కట్టలేకపోయాడు, ఎట్లా ఉంది ఆ రోజు కేసినేని ట్రావెల్స్ ఆర్థిక పరిస్థితి 2014 ఎలక్షన్ ఎఫిడవిట్లో క్లియర్గా అర్థమవుతుంది. మన సాక్ష్యాలు ఎక్కువ అవసరంలా. 2014 ఎలక్షన్ ఎఫిడవిట్, 2019 ఎలక్షన్ ఎఫిడవిట్, అప్పటికే ఫైనాన్షియల్ కంపెనీలన్నిటికీ డబ్బులు కట్టక ఫైనాన్సర్లు సీజ్ చేసినట్టు క్లియర్గా ఎఫిడవిట్లో ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయో ఆ రోజు ఎఫిడవిట్లో ఫైనాన్స్ కంపెనీ వీళ్ళు ఎన్ని కేసులు వేశారో ఆ రోజుకే తెలిసింది. ఏ రోజు ఎంపీ కాదు కదా, ఆయనకు వచ్చింది పదవి 2014లో. అప్పటికే ఆయన ఎఫిడవిట్ నిండా దాని నుంచే అర్థమవుతుంది. కేసినేని ట్రావెల్స్ అనేది ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ అయితే, దొంగ బస్సు నెంబర్లు పెట్టుకొని ఒక పర్మిట్తో 2 నెంబర్లకు పట్టుకోమని చెప్పమని నారా లోకేష్ గారు అని చెప్పాడు నీకు. నారా లోకేష్ గారిని అడ్డు పెట్టుకోనో, ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకోనో, ఆ రోజు నువ్వు చేసినటువంటి దొంగ వ్యాపారం, ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు కమిషనర్ ట్రాన్స్పోర్ట్గా ఉన్నప్పుడు ఆయన అడ్డు పెడితే ఆ అడ్డుబడి పట్టుకొని ఇంత పెద్ద ఫైల్ తయారు చేసేది ఇతని మీద. నీ కేసు నీ ఎంత వ్యవహారం చూసుకో, నీ ఇన్వెస్టిగేషన్ నీ పని నువ్వు చూసుకో, మాకేం సంబంధం లేదు దాంట్లో అని అన్నాక ఇతను భయపడి ఆ వ్యాపారం మూసేశాడు. ఎందుకు మూసేశాడు వ్యాపారం? అవన్నీ దొరికిపోబట్టి మూసేసి